నా పేరు ఆవుల అశోక్, సిపిఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సభ్యుడిని. ఇవాళ సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మంలో పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, ప్రజలతో ర్యాలీ నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి ముందు 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలను ఇచ్చింది. ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి హామీ పడి గత డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 6 గ్యారెంటీల్లో 420 హామీలలో మీరు ఎన్ని అమలు చేశారని అడిగితే 1-2 తప్ప, అరకొర తప్ప ఏమీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. వీటిని తక్షణమే 6 గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మీరు వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. మహాలక్ష్మి పేరు మీద మహిళలకు 2,500 ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఉద్యమకారులకి భూములు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇటు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సంబరాలు కాదు, మీరు ఆ పెద్ద ఎత్తున ప్రచారాలు కాదు, 6 గ్యారెంటీలు అమలు చేసి మీరు సంబరాలకు వెళ్ళండి. అలా మీరు కనుక 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు 6 గ్యారెంటీలు ఇవ్వకపోతే మాసైన ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈనాడు సీసీఐ ధర కొనుగోలు చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఈనాడు పంట అయిపోయే వరకు వస్తుంది. అయినా కూడా ఇప్పటి వరకు సీసీఐ ద్వారా పంట కొనుగోలు అంతంత మాత్రమే కొనుగోలు చేస్తుంది. కాబట్టి రైతు పండించినంత పంట కూడా నిబంధన వాళ్ళు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి వర్షానికి రైతులు పండించేటువంటి పంట కూడా వరి అయితేమి, మిర్చి అయితేమి, కంది అయితేమి, పెసరైతేమి, ఈ విధంగా కూరగాయల పంటలతో సహా అన్ని పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఆ ఓటబెట్టి దెబ్బతిన్నటువంటి పంటలకు కూడా సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు ప్రభుత్వం ఆ విధంగా అమలు చేయనటువంటి పరిస్థితి గట్ట ఉంటే సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ముందు ఇంకా ఆందోళన చేసి ఉద్రిక్తంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.